అందరికీ నమస్కారం. నా పేరు విప్పర్తి నిఖిల్ కృష్ణ. నేను ఆంధ్రప్రదేశ్ విలేజ్ వార్ సెక్రటరేట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సెక్రటరీ జనరల్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు? మిగతా ప్రభుత్వ ఉద్యోగులు ఒకలాగా, ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి 1,25,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఒకలాగా ఈ వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? పెద్ద పెద్ద చదువులు చదువుకొని ప్రైవేట్ ఉద్యోగాలు వదులుకొని ప్రభుత్వ ఉద్యోగం అనే ఒకే ఒక ఆశతో ఈ వ్యవస్థలోకి రావడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా చాలా నిబద్ధతతో మా విధులు నిర్వహించాం. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ముందుండి ఏ విధంగా సర్వీస్ అందించామో ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యవస్థని ఎందుకు గత సంవత్సరంగా ఒక సర్వేల కోసమే ఉన్నట్టు, ప్రతి ఇంటికి తిరిగి సర్వేలు చేయాలన్నట్టు మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఎంతటి వర్క్ అయినా చేయడానికి ఉద్యోగం సిద్ధంగా ఉంటాడు, కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉండాలంటే మాత్రం చాలా బాధగా ఉంది. ఇదే విషయం సెప్టెంబర్ 8వ తారీఖున గౌరవ డైరెక్టర్ గారికి కలిసి 2.5 గంటలు చర్చించినప్పుడు వారికి తెలియజేయడం, 15 రోజుల ముందస్తు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇంటింటికి తిరిగి సర్వేలు చెయ్యం, గవర్నమెంట్ కానీ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ విధానాలకు కానీ మేము వ్యతిరేకం కాదు, ఇంటింటికి తిరిగి సర్వేలు మాత్రం మినహాయించండి. గతంలో వాలంటరీ వ్యవస్థ ఉండేది, సర్వేలన్నీ వారు చేసేవారు, ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు, ఆ వ్యవస్థను ఉంచమని కానీ తీసేయమని కానీ చెప్పే అధికారం ఉద్యోగంగా మాకు లేదు. దయచేసి సర్వేలకి ఇంటింటికి తిరిగి సర్వేలు మినహాయించండి, ఆఫీసులో కూర్చొని ఏ విధంగా అయినా సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం అని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఈ శుక్రవారం నాడు ఇంటింటికి వెళ్ళమంటాం చాలా బాధాకరం. మా జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము మండలాల్లో యుఎల్బిలో గౌరవ ఎంపీడీఓలకి మున్సిపల్ కమిషనర్కి రిప్రజెంటేషన్ అందజేయమని చెప్పడం జరిగింది మా నోటీస్ని. కానీ కొన్ని చోట్ల నోటీస్ తీసుకోవడానికి కూడా వెనకడిగేస్తున్నారు. మా సమస్యని గుర్తించడానికే మీకు ఇబ్బందిగా ఉంటే మేము ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో మా బాధలను తీసుకోవడానికి మీరు ముందుకు రాకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, 15 రోజుల్లోగా మాతో చర్చలు జరిపి మేము అడిగిన దానికి మీరు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. రాని పక్షాన సానుకూల స్పందన రాకపోతే మేము ఏదైతే చెప్పామో దానికి కట్టుబడి ఉంటాం. ఈరోజు చాలామందికి షోకాజులు మెమోలు ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగంగా మా బాధను అర్థం చేసుకోకుండా ఇంకా ఇబ్బందికి గురి చేస్తుంటే మా బాధను రెట్టింపు చేస్తున్నారు. ప్రతి ఉద్యోగికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, జాయింట్ యాక్షన్ కమిటీ తప్పకుండా ఉద్యోగుల పక్షాన నిలబడుతుంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఉద్యోగి ఇబ్బంది వచ్చినా తప్పకుండా 1,25,000 మంది ఒకటిగా ముందుంటాం. మీ అందరి కోసం మేము ముందుంటాం. ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఒక విజనరీ సీఎంగా మేమందరూ భావిస్తున్నాం. మా సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళలేదేమో అనుకుంటున్నాం. దయచేసి మా సమస్యల్ని అర్థం చేసుకొని మేము ప్రభుత్వ విధానాలకో వ్యతిరేకం కాదు, మా ఆత్మగౌరవాన్ని కాపాడమని మరొకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.